యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. గూడూరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైనదానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ ఎంత ఉత్సాహంగా కేరింతలు కొడుతూ యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరుని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పా. ఆ మాట ప్రకారంగా బాబు గారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు, ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని. ఇది ఒక నిజంగా చాలా సంతోషం. చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు. ఎందుకు చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ పాపం మీది, ఈ గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపిన పాపం మీది, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్నా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ నేను మేము ముందు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి, ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మత్స్యకారులకి పూడిక తీసేందుకు గత ప్రభుత్వంలో కూడా మేము కూడా ప్రయత్నం చేశాం. ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తీరుతామని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా కాబట్టి గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో